నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి నేడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నుండి ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా మొన్న నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ నారాయణఖేడ్ హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీ సబ్స్టేషన్ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఎదురుగా గౌరవ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జూకల్, చందాపూర్, సత్యగామ, అనంత్ సాగర్, బండ్రన్పల్లి, అంత్వార్ మరి ఈ గ్రామస్తులందరూ కలిసి మరి వారికి నడవడానికి నడిచే పరిస్థితులు లేదు. మరి హాస్పిటల్లో రహదారులు అధ్వానంగా మారినాయి. మరి ఏదైనా ప్రమాదవశాత్తు హాస్పిటల్ పోవాలనుకున్నా కానీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి రాత్రిపూట కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి దుర్భర పరిస్థితిగా రోడ్లు దాపురించినాయి. మరి గతంలో గౌరవ శాసనసభ్యులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోడ్లని దగ్గరుండి మంజూరు చేయించడం జరిగింది. మరి దాంతోపాటు టెండర్ కూడా అయిపోయినాయి. దాన్ని త్వరతదిగా కంప్లీట్ చేయాలి అని చెప్పి ప్రజల ఒత్తిడి మేరకు ప్రజల కోసం అని చెప్పేసి ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి అధికారులు కూడా స్పందించి వెంటనే ప్రజలకు సౌకర్యార్థం చేయాలని చెప్పేసి ధర్నా చేస్తే కొంతమంది కాంగ్రెస్ సోదరులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకు అసలు యాస భాష వస్తుందో లేదో లేకపోతే అహంకారంతో మాట్లాడుతుర్రో కానీ అర్థం కావట్లే. మేమేం అడుగుతున్నాము, రోడ్లు చేయండి అని చెప్తున్నాము. మీ ప్రభుత్వం వచ్చింది, గల్లీ నుండి ఢిల్లీ వరకు మీరే ఉన్నారు. ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చిరో దానికి శిరస వహిస్తున్నాం. ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ప్రజల కష్ట నష్టాలని చూస్తూ మరి వాళ్ళ మధ్యలో ఉంటూ వాళ్ళు సమస్య తీసుకొస్తే ఆ గ్రామానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు అందరూ అన్ని విధాలుగా మా దగ్గరికి వస్తే మేము ధర్నా చేయడం జరిగింది. మేము కూడా వాళ్ళ బాధ్యత కూడా మరి ప్రతిపక్షం అంటేనే మరి ఎత్తి చూపిస్తే ఆ కార్యక్రమాలన్నీ ఏదైతే ఆగిపోయినాయో అవి చేస్తారని చెప్పేసి ఎదురొస్తే దాన్ని దృష్టికి తీసుకొస్తే మరి కొంతమంది ఇష్టానుసారంగా మరి వాళ్ళ జ్ఞానం ఉందో లేదో అని అర్థమవుతున్నది. కనీసం మహిళలను కూడా ఎట్లా మాట్లాడో, మహిళలను గురించి కూడా రాజకీయాలలో ఎట్లా తీసుకురావాలా, ఇంట్లో ఉండే మహిళలను కూడా మీరు ఇష్టానుసారంగా మహిళలు కమిషన్ తీసుకుంటారు అని చెప్పేసి భూపాల్ రెడ్డి సాబ్ భార్య మీద, జయశ్రీ మేడం మీద కూడా అవాక్కులు చవాకులు పెంచుతున్నారు. మరి మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మా ఇంట్లో మహిళలు ఉన్నారు. మరి అనవసరంగా దమ్ముంటే మనం చూసుకుందాం. అభివృద్ధి చేసుట్లో మేం చేసినామా మీరు చేసిరా అనేది ప్రజాక్షేత్రంలో ఉన్నది. మరి ప్రజల మధ్యలోనే ఉంటున్నాం. 7 సంవత్సరాలు మీరు 77 సంవత్సరాలు స్వతంత్రం అయింది. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే మరి 7 సంవత్సరాలు మేము పాలించినాం, 70 సంవత్సరాలు మీరు పాలించారు. ఏం చేసారు? మీరు చేసేదంతా ఫ్యాక్షనిజ రాజకీయాలు చేసారు. మీరే గుత్తేదారులు, మీ అన్ని వ్యవస్థలన్నీ మీరే వార్డు మెంబర్ మీరే, ఉప సర్పంచ్ మీరే, సర్పంచ్ మీరే, ఎంపీటీసీ మీరే, జెడ్పీటీసీ మీరే, జిల్లా పరిషత్ మీరే, ఎంపీ మీరే, ముఖ్యమంత్రి మీరే, ప్రధానమంత్రి మీరే. మరి ఏం చేసిరు? నారాయణఖేడ్లో మా దగ్గర చిన్న కార్యకర్త, టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక మామూలు కార్యకర్త కూడా ప్రజలు ఏదైతే తీర్పిచ్చిరో, ఏదైతే వాళ్ళకి సర్పంచులకు మరి ప్రజాప్రతినిధులు వాళ్ళకు చేదోడు వాదోడు ఉంటూ అభివృద్ధి చేసే దాంట్లో ముందడుగున్నాం, నిజాయితీగా ఉన్నాం. కానీ మీలాగా గుండాయిజం చేసుడు, భూపాల్ రెడ్డిని ఆయనని వ్యక్తిగతంగా పట్టుకొని ఆయన నాలుక కోస్తాము, తల తీసేస్తాము అంటుంటే భయపెడతారు అనుకుంటుర్రా? లేకపోతే భయంలో మళ్ళీ పాత ఫ్యాక్షనిజం తీసుకురావాలనుకుంటుర్రా? మరి అట్లాంటి తాటాకు సపోర్ట్లకు ఎవరు భయపడేది లేదు. మరి ప్రజల మధ్యలో మేము నిరంతరాయంగా మీరు చంపేయండి, కానీ మేము ప్రజల కోసము అహర్నిశలు కొట్లాడతాం. ఉదాహరణకు అనేక తాండాలకు మేము మంజూరు ఇచ్చినాం. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొంత ఆగింది తప్ప అన్ని డబుల్ రోడ్ లైన్ చేసినాం. మేము నారాయణఖేడ్ నుండి కంకికి చేసినాం. మరి నిజాంపేట నుండి బీదర్ వరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి నారాయణఖేడ్ నుండి వాయా ర్యాకల్, తుర్కపల్లి తాండా మీద కూడా సిరిగాపూర్ వరకు కూడా అది కూడా శాంక్షన్ చేసి దాన్ని కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేసిరు. మళ్ళా మేము ధర్నా చేయడం, మళ్ళా అధికారులను తీసుకుపోయి అధికారులు కలెక్టర్కు, ఈఎన్సీ దగ్గర తీసుకుపోయి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఆ రోడ్ని కూడా 15-16 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు గౌరవ హరీష్ రావు గారు మంజూరు చేసిన దాన్ని కూడా మేము శాంక్షన్ ఇచ్చి టెండర్ దశలో ఉంటే కూడా చేయలేని పరిస్థితి ఉంటే మరి ఇంకా మిగతా పనులు ఎట్లా చేస్తారు మీరు? మరి కొన్ని పనులనైతే మీరు టెండర్ కాలేదు, ఓన్లీ శాంక్షన్ అని చెప్పేసి ఒక కాపీ చూపిస్తున్నారే. మరి అవిటిని ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి జన్మలు చేస్తారా? లేకపోతే ఇదే మాదిరిగా 70 సంవత్సరాలు ఎట్లయితే గడిపేసినామో కనీసం రోడ్ల కోసం రోడ్డు మీదకి వస్తున్నామంటే ఎంత అవస్థ పడుతుంది ప్రజలు అని చెప్పేసి మీరు గ్రహించాల్సి వస్తుంది. కాబట్టి
మీరు ఇంకిత జ్ఞానంతో మాట్లాడేటప్పుడు ఎవరికి మాట్లాడినా కానీ సమాజం అంతా చూస్తున్నది. కానీ ఏదో మీరు భయపెడతాము, భూపాల్ రెడ్డి మళ్ళీ ప్రశ్నించద్దు, మళ్ళా ధర్నా చేయొద్దు, ధర్నా చేస్తే చంపేస్తాము, ఎట్లొస్తాడు బయటకు వస్తాడు. మీ దగ్గర దమ్మే ఉంటే డెఫినెట్లీ మేము టీఆర్ఎస్ వాళ్ళు మీ అడిగి రమ్మంటే ఆడికి వస్తాం. మరి మీ బలం మేము చూసుకుందాం. మా వెంట ప్రజలు ఉన్నారు, మేము ప్రజల పక్షాన ఉన్నాం. మాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తప్పకుండా మీరు ఎంతమందిని హత్యలు చేస్తారు, ఎంతమందిని లేపేస్తారో లేపేయండి. డెఫినెట్లీ మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. కానీ ప్రజాపక్షాన మేము కొట్లాడి ఏదైతే ప్రజలకు రావాల్సిన హక్కు ఉందో అది తప్పకుండా మేము దాన్ని సాధించుకోగలుగుతాం. మీరు ఇచ్చిన హామీలను మీరు చేయలేకపోతున్నారు. మేము ఏకగ్రీవం ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. మరి గ్రామాలలో 40% 50% రుణమాఫీలు రాలే, రైతు బంధువులు రాలే, మరి అదే మాదిరిగా కళ్యాణ లక్ష్మికి ఇస్తామన్నారు, అది రాలేదు. ఏది చేసారు? ఇవాళ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో నేను ఎస్టీ సోదరుని, ఇవాళ ఒక్క హాస్టల్ లేదు ఇక్కడ. నరసాపూర్ అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రెసిడెన్షియల్ హాస్టల్ ఇచ్చారు. దాన్ని కూడా మళ్ళీ తర్వాయిగా మళ్ళీ ఇక్కడ బాగుపడతారని చెప్పి ఎస్టీ సోదరులను తీసేసినట్టున్నారు. మరి దాన్ని పట్టుబట్టి మా మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు, మా సర్పంచ్లు, మా ఎంపీటీసీలు, మా జెడ్పీటీసీలు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా దాన్ని మరి ఇవాళ 4 రెసిడెన్షియల్ హాస్టల్ కమిటీకి ఇచ్చినాం, మణూరుకి ఇచ్చినాం, నారాయణఖేడ్కి ఇచ్చినాం, నాగల్గిద్దకి ఇచ్చినాం. ఎన్ని చేయలే? తాండాలు 56 గ్రామ పంచాయతీలను తాండాలుగా చేసినాం, గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినాం, రెవెన్యూ డివిజన్ చేసినాం. ఎన్ని చేయలే చెప్పండి? నూతనంగా పోలీస్ స్టేషన్లు కట్టిస్తే, 100 పడకల హాస్పిటల్ కట్టిస్తే. కానీ మీరు మా సలహాలు సూచనలు తీసుకోండి. తీసుకోకపోతే కూడా ప్రజల సలహా సూచనలు తీసుకొని చేయండి. కానీ ఇష్టం వచ్చినట్టు 4 చెంచాలను పెట్టేసి మరి కొంతమంది అందులో ఉన్నారు, వాళ్ళకి సోయి ఉందో లేదో నాకు తెలుస్తలే. మరి మీరే సంజీవ్ రెడ్డి బాలేడు, దొంగ ఉన్నాడని చెప్పి అల్లో ప్రెస్ మీట్ ఇచ్చిన నాయకులు అన్నారు కదా, మేము అనలేదు. మరి ఆ రోజు భూపాల్ రెడ్డి గొప్పోడు ఉన్నారని చెప్పేసి అల్లున్నోళ్ళ ఇల్లు అన్నారు కదా. మరి వాళ్ళ ఆస్తులని వాళ్ళ ఏదన్నా ఇంకో కాపాడుకోవడానికి పోయినట్టున్నారు. మరి జనరల్ సీట్లలో కూడా మేము అందరం కష్టపడి ఇచ్చినాంగా, మేము అందరం కష్టపడ్డాంగా. మరి ఏం మాట్లాడతారు? మాట్లాడేటప్పుడు సోయి ఉండాలా. మీ మీద రౌడీ షీటర్లు ఎవరు ఓపెన్ చేయించారండి? మీ కుటుంబ సభ్యులే చేయించారు. మీరే దొంగలు ఉన్నారని చెప్పేసి మేమల్లే, మీ కుటుంబ సభ్యులు మీ ఇంట్లోనే అన్నారు. నువ్వే 420 ఉన్నావని చెప్పేసి వాళ్ళు అన్నారు, మేమన్నామా? మేము పేరు తీయదలుచుకోలేదు. కానీ మీరు వ్యవస్థలో ఏదైతే ఉందో దానికి ఎత్తు చూపిస్తే మీరు ఎంతమందిని చంపేస్తారు? మరి ఎంతమంది మహిళలని, కుటుంబ సభ్యులని బయటకు తీసుకొస్తారు? కాబట్టి మళ్ళోసారి మిమ్మల్ని తెలియజేస్తున్నాం ఏంటంటే, ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడండి, ఒక బాధ్యతగా మాట్లాడండి. మరి ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. ఏదో ఒకసారి గెలిచినాం కదా మళ్ళీ అట్లే అవుతుంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇక్కడ స్థానికంగా, ఎంపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఛాలెంజ్ చేయండి. టీఆర్ఎస్ చేసిన దానికన్నా 100 చేయండి. మేము అభినందిస్తాం, మేము స్వాగతిస్తాం. డెఫినెట్లీ ఏదో పేపర్కి ఇచ్చేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు, గాల్లో మేడలు కడితే కాదు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం. మళ్ళా ఇట్లాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడద్దు. సరే మాట్లాడితే దాని పర్యాసాలు, ప్రభుత్వం ఉంది, రాజ్యాంగం ఉంది, ప్రజలు ఉన్నారు, దాన్ని తేల్చుకుంటారు. కానీ మీరు ఇట్లాంటి పద్ధతులుగా మాట్లాడడము సమంజసం కాదు అని చెప్పేసి నేను మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈరోజు పిలువగానే ఈ పత్రిక సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు నా ధన్యవాదాలు. అలాగే మా పార్టీ పెద్ద మనుషులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పరచడం ఎందుకోసం అంటే, మేము గత 4 రోజుల క్రితం మా ఊరికి వెళ్ళే రోడ్లు ఖరాబ్ అయినాయి కాబట్టి అవి బాగు చేసి మాకు సౌకర్యాలు కల్పించండి అని కోరడానికి మేము ఒక ధర్నా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మేమేమి గవర్నమెంట్ను తిట్టలే, లీడర్లను తిట్టలే. మాకు బాధలు ఉన్నాయి. మా బాధలు ఈ రోడ్డు ద్వారా తీరుస్తే మేము సంతోషిస్తామని మేము ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకుంటే, దానికి ఈ కాంగ్రెస్ నాయకులు కౌంటర్గా ఒక పత్రికా సమావేశం పెట్టినారు. ఎందుకు పెట్టిరని మేము అడగట్లేదు, సంతోషం. కానీ మేము చేసిన దాని మీద, మేము ధర్నా చేసిన దాని మీద మాట్లాడకుండా సమస్యను పక్కదారి పట్టించి ఏవో కుంటి సాకులు చెప్తూ ఇది మేము భయభ్రాంతులకు గురి చేస్తామంటే, ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు భయపడేటోళ్ళు లేరు. ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీలో ఉన్న కార్యకర్తలు కాబట్టి మీరు భయపెడితే భయపెట్టడానికి ఎవరు లేరు. ఇంకా వేరే ఏంటంటే, మన డెవలప్మెంట్ గురించి సరే 77 సంవత్సరాలు, గత స్వాతంత్రం వచ్చి మనకు 77 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 77 సంవత్సరాల్లో అత్యధిక శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళా తెలుగుదేశం పార్టీ.
మన బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. 9 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా టైం పోయింది. ఆ 7 సంవత్సరాల్లో నారాయణఖేడ్ కానీ మన నారాయణఖేడ్ నియోజకవర్గంకు కానీ, నారాయణఖేడ్ మండలం కానీ, నారాయణఖేడ్లో నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలకు కానీ ఎంత డెవలప్మెంట్ జరిగిందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే 196 గ్రామ పంచాయతీలో ఏదన్నా ఒక గ్రామ పంచాయతీని ఎంచుకోండి, మేము వస్తాము. మా సార్ అవసరం లేదు, మా భూపాల్ రెడ్డి సార్ గారు అవసరం లేదు, మేము వస్తాం. మీరు రండి, కార్యకర్తలుగా మీరు రండి, మేము వస్తాం. 196 గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ ఎంచుకుంటే 7 సంవత్సరాల్లో మేము చేసింది ఎంత, మీరు మిగతా 70 సంవత్సరాల్లో మీరు చేసింది ఎంత, మేము దానికి చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు మీ నాయకుల మెప్పు పొందడానికి మా నాయకుని మీద బురద జల్లుతామంటే మేము ఊరుకోము. సరే, మా నాయకుని మీద, మా నాయకుని శ్రీమతి మా మేడం జయశ్రీ మేడం మీద మీరు మన లంచాలు తీసుకున్నారని చెప్తున్నారు. లంచాలు ఎవరు తీసుకున్నారో నా ఊరికి రండి, నేను సత్యగామ మాజీ సర్పంచ్, నా ఊరికి రండి, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో గుడి మీద ఎక్కి మేము ప్రమాణం చేస్తాం. 1 రూపాయి మా కార్యకర్తలు లంచం తీసుకున్నారంటే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాము. మీరు చెప్పిన దానికి మేము తలొగ్గుతాం. ఖబర్దార్, మీరు ఇకనైనా తెలుసుకోండి, మీకు అనుభవం ఉన్నది, మీరు కూడా చేసిండ్రు. మేము తప్పుదారిలో మాట్లాడితే సద్విమర్శ అట్లా చెప్పండి, మేము దానికి స్వాగతిస్తాం. కానీ ఏవో మేము నాలుక కోస్తాం, చేతులు కోస్తాం, తిరగనీయమంటే ఇది మీ జాగీరు కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. మా నాయకుడు గౌరవ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాకు ఒక స్వేచ్ఛనిచ్చి మాకు ఇంతటి నాయకులను తయారు చేసిండ్రు. మా నాయకుడిని పట్టుకొని మీరు ఈరోజు ఇట్లా మాట్లాడితే ఖబర్దార్, మంచిగా ఉంటుంది. మీకు మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది హెచ్చరిక కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళొకసారి ఇది రిపీట్ అయితే సమస్య చాలా జటిలమవుతుంది. కావున మీరు ఆత్మవిమర్శ చేసుకొని మేము అన్న మాటలని విత్డ్రా చేసుకొని మా భూపాల్ రెడ్డి సార్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. మీడియా మిత్రులకు మరియు టీఆర్ఎస్ నాయకులకు అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే, మొన్న 11 తారీఖు నాడు జూకల్ మరియు చందాపూర్, సత్యగామ, అనంతసాగర్, బండరన్పల్లి వీళ్ళందరూ ప్రజలు రోడ్డు చాలా ఘోరంగా తయారైంది, దీని గురించి ఎట్లా చేద్దామని చెప్పి ధర్నా చేయడం జరిగింది. అందులో భూపాల్ రెడ్డి గారు అక్కడికి వచ్చి సాంఘీభావం తెలియజేయడం జరిగింది ధర్నా గురించి. భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ రోడ్డు దుస్థితి చూసి మేమందరం చెప్పిన విషయం గ్రహించి దీన్ని 2022 జియో నంబర్ 69 ప్రకారంగా ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక 2023లో ఎలక్షన్ కోడ్ రావడం వలన మరియు ఎలక్షన్ జరగడం వలన ఆ రోడ్డు ఆగిపోయింది. మరి ఈ ఆగిపోయిన రోడ్డు ఆల్రెడీ టెండర్లు వేయడం జరిగిన రోడ్డును వేస్తారేమో అని చెప్పి మొన్న అక్కడ ధర్నా చేయడం అనేది జరిగింది. మరి దానికి కాంగ్రెస్ నాయకులు ధర్నా ఎట్లా చేస్తారో మళ్ళీ మీరు చూసుకుంటాం, ఇక అయిపోయింది మీదిగా భూపాల్ రెడ్డిది, చూస్తాం ఇడికెళ్ళి, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, నేలక కోసేస్తాం అనేది ఒక అన్ఫర్డ్ గాడు మాట్లాడాలి. అట్లా ఏం తెలియలేనోడు మాట్లాడాలి. చదువుకున్నాడు, ఒక న్యాయవాది అది కాదు మాట్లాడేది. ఏం తెలియనోడు మాట్లాడితే తెలియనోడు పోనాడు మాట్లాడిండు కదా అని ప్రజలు దాని అది వేరు ఉంటుంది. అందుకే ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడము, నిరసన తెలపడం అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ప్రతిపక్షాల వాళ్ళు ధర్నా చేయకపోతే ఇంకేం చేస్తారు? అక్కడ వ్యవస్థ రోడ్డు బాగలేదు కాబట్టి ధర్నా చేయవలసి వచ్చింది. ఆల్రెడీ శాంక్షన్ చేసిన రోడ్డు భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ చేసిండు కాబట్టి మేము ధర్నా చేసినాం.
కావాలని అక్కడ ధర్నా చేసుకొని నీళ్ళాక ఉట్టిగా ఏదో గాలికి మాట్లాడలేదు మేము. ధర్నా టీఆర్ఎస్ పార్టీ ధర్నాలతోటి ఉద్యమాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. మీరు ఈ ధర్నాల గురించి ఏం చెప్తారా? మీరు ధర్నాలు చేస్తే చూసుకుంటామనేటి మాట ఏంటిది? అది కొద్దినన్నా తెలివిన్న మాట మాట్లాడితే బాగుంటుంది. మీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటిగా గాలికి మాట్లాడితే ఏమో చేస్తామంటే అది సమంజసం కాదు. అది భూపాల్ రెడ్డి రోడ్లు మేమే చేసినాము, కాంగ్రెస్ పీరియడ్లో చేసినాం అని చెప్పి కూడా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రోడ్లు ఎట్లా జరిగినాయి, రోడ్లు ఏమైనాయి, అంతకంటే మొదలు రోడ్ల పరిస్థితి ఏముండే ప్రజలకు అందరికీ తెలుసు. ఆ విషయం ఈ విషయం ప్రజలకు అందరికీ తెలుసు. నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి పోవాలంటే రోడ్ ఎట్లుండే అంతగా మొదలు కేవలం నిజాంపేట నుండి నారాయణఖేడ్ వరకు ఒక డబుల్ రోడ్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నారాయణఖేడ్ నుంచి నిజాంపేట నుంచి నారాయణఖేడ్ వరకే కాకుండా నారాయణఖేడ్ నుంచి కంటి వరకు, నారాయణఖేడ్ నుంచి కర్సుగుత్తి వరకు, నారాయణఖేడ్ నుంచి పోచారం వరకు, కంటి నుంచి పిట్లెం వరకు, 161 వరకు, ఇట్లా రోడ్ల గురించి మీరు చెప్పవలసిన అవసరం లేదు. ఆల్రెడీ శాంక్షన్ అయ్యేటువంటి రోడ్డు చేయాలని చెప్పి ధర్నా చేపట్టడం జరిగింది. దానికి ఇట్లా ఇష్టం ఉన్నట్లా మాట్లాడితే అది సమంజసం కాదు. మళ్ళీ ఒకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముందుగా సేన్ రామ్ రామ్, జై శివలాల్. आज शिवलाल जयंतीचा गोरमाटिन सेन జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే గత 3 రోజుల కింద ఇక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళ చెంచాలతో ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్లో అలా అంచులతో ప్రతిసారి మా సార్కు సూటిగా సమాధానం చెప్పలేక అలా దినాం కూర్చునే పాఠకులో కూర్చునేటోళ్ళతోని ప్రెస్ మీట్ పెట్టియడం జరిగింది. ప్రతిసారి అట్లా చెప్తుండే. ఇంతవరకు గెలిచి 14 నెలలు అవుతుంది, ఒక్కసారి ఇట్లా మా సార్కు సమాధానం చెప్పలేకపోతుండే. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఇట్లా చెప్పలేకపోతుండే. ఎందుకంటే ఆయనకి లేదు కదా సబ్జెక్టు, అందుకోసం వాళ్ళకి చెప్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఒక వీధి రౌడీ లేక మాట్లాడడం జరిగింది. అక్కడ మీ నాయకుడు ఎంత మీరు మెప్పించుకోవాలని అనుకుంటున్నారో మా నాయకుడు ఇట్లా మాకు అంత ప్రేమ ఉంటుంది. 10 సంవత్సరాలు ఇక్కడ చేసినాం అని నిత్యం ప్రజలలో ఉండి కార్యకర్తలు ప్రతి ఒక్కరు చేతితో డబ్బులు వేసుకొని చేసి అందరికీ అభివృద్ధి చేసి చూపెట్టడం జరిగింది. కాబట్టి ఇటువంటి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి రెచ్చగొడితే ఇక్కడ మేము ఇట్లా తగ్గేది ఏం లేదు, అస్సలు తగ్గేది ఏముంటుంది, మేము ఇట్లా తగ్గేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏమంటున్నారు వాళ్ళు, అదేమన్నా సబ్జెక్టా? అక్కడ ఏంటి, ఎందుకు ధర్నా చేస్తే 4 వస్తామన్నారు. అంటే ధర్నా చేస్తే 4 వస్తామంటే ప్రజా జీవితంలో ధర్నాలు చేయొద్దు. తెలంగాణ ధర్నా చేస్తేనే వచ్చింది, సీనియర్ మెడల్ ఉంచితేనే ఇక్కడ తెలంగాణ వచ్చింది. ఇప్పుడు నువ్వు కూర్చు మీద ఆడుతుంది మీ రేవంత్ రెడ్డి గారు గుంపు మేస్త్రి. కానీ ఆ ధర్నాతోనే ఈరోజు వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రాష్ట్ర రోగాలతోనే వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు కాదు 3 ఎమ్మెల్యేలు. ఒక కుటుంబంలో 3 ఎమ్మెల్యేలు ఉంటారు. అది పేర్లు వాళ్ళ కార్యకర్తలకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు, అంతా తెలుసు. కాబట్టి ఈ 3 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్యేలు అయితే ఒక ఎమ్మెల్యే హైదరాబాద్ ఉంటారు, ఇంకొక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళని ప్రెస్ మీట్ ఇవ్వాలి మా సార్కు. సరే నీ ఎవరికో తెచ్చి పెడితే ఏం సిగ్గుచేటు చేస్తున్నది ప్రజా జీవితానికి? ఇది ఆ లెక్క. ఎవరున్నారో కళ్ళంలో పైల వాళ్ళే కుస్తీలు పట్టాలి, ఓళ్ళకు పక్కలకు బట్టలు పట్టుకుంటే కుస్తీలు పట్టమంటారు. ఇదే మీ లెక్క, ఇది కాదు లెక్క. ఏమున్నదో సూటిగా సమాధానం చెప్పండి. మా సార్ ఇట్లా సూచనలు ఇస్తాడు, మీకు అధికారం వచ్చింది, మీరు సంతోషం చేయండి. కానీ ఎప్పుడన్నా ఇప్పుడు మా సార్కి అన్నది కాదు, మీరు 4 కోసం మా కార్యకర్తలకు అందరికన్నా ముచ్చట. మా కార్యకర్తలు ఎక్కడున్నా కానీ మేము ఇప్పుడు మీకు తిరుగుతున్నారు. ఓళ్ళ 4 వస్తామన్నారు, పోలీస్ బండ్లు పెట్టుకొని పోతున్నారు. మీ కార్యకర్తలు ఒక్కరికి ఇట్లా కలిసినారు, చిగ్గు చెడుకు చెప్పకేసినారు. అయినా అర్థం కాదు. ఇక్కడ ఉన్నోళ్ళు పోయి అక్కడే పాఠకుల కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మొన్నటిదాకా కదా పన్నెండు ఇంకా భూపాల్ రెడ్డి ఉండొచ్చు, ఇంకా ఆ పన్నెండు పోకముందే భూపాల్ రెడ్డి విమర్శల
రేపు ఇప్పుడు భూపాల్ రెడ్డికి అన్నాడు కదా, రేపు అదే సంజయ్ రెడ్డికి ఇట్లా అంటాడు, అదే నాయకుడు అంటారు. నీ స్థాయి ఎంత అన్న తెలియదా సంజయ్ రెడ్డి దగ్గర? నీకు ఏడెంచుతారో తెలియదా? నీకు ఎక్కడ కులంకి ఏం చేస్తున్నావో తెలియకసిందా? అందరు అంటున్నారు. ఆ ముచ్చట గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా జనం మాట్లాడి నేర్చుకోండి. ఏదో నీకు ముంగడికి పదవులు వస్తాయని అది వస్తాయని కాదు, ఆల్రెడీ అన్ని పదవులు క్లోజ్ చేసినారు. ఆ సమాచారం మాకు వచ్చింది, నువ్వు ఇంటికి పోవాల్సిందే. అవన్నీ బంద్ చేసుకొని నాటకాలు. ఇక్కడ ప్రజా జీవితం వచ్చినప్పుడు ప్రజల దగ్గర మంచి చేసి పేరు మొప్పించుకోండి. కానీ వాళ్ళకి దాగేస్తాం వీళ్ళకి దాగేస్తుంటే వాళ్ళు దగ్గర ఉంటుంది, వాళ్ళు దగ్గరకి ఇట్లా. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదం.